వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెత్తటి దోశలు పోసుకుందాము. ప్రమిళాస్ కిచెన్. ముందుగానే ఒకరోజు 2 గ్లాసుల బియ్యము, మినపప్పు నానబెట్టుకొని మిక్సీ ఆడించి పెట్టుకోవాలి. చూడండి ఎలా మెత్తగా ఉన్నాయో దోశలు. మిక్సీ ఆడించుకొని పెట్టుకోవాలి కాబట్టి ఆడేసుకున్న తర్వాత పిండిలో కొద్దిగా సోడా పొడి, సాల్ట్ వేసి కొద్దిగా చక్కెర వేసి కలర్ కోసం, తర్వాత మనం దోశలు పోసుకోవాలి. చూడండి ఎలా పోసుకున్నాము దోశలు. ఇవి బాగా 4 అంచులు కాలేంత వరకు పెట్టుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇవి 4 అంచులు కాలనివ్వాలి. వన్ సైడ్ కాలి వన్ సైడ్ కాలితే పచ్చిగా ఉంటాయి. ఇవి 4 అంచులు కాలాలి. చూడండి మొత్తం 4 అంచులు కాలేంత వరకు పెట్టుకోవాలి. చూడండి మొత్తం 4 అంచులు ఎలా కాలిందో, ఎర్రగా అయింది. చూడండి క్రిస్పీగా ఉంది. ఇది మనం మెత్తగా కావాలంటే మెత్తగా పోసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో. మరి వేరే దోశ పోసుకున్నాను. కొద్దిగా పిండి తీసుకొని మొత్తం వేసుకోవాలి, చుట్టూ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది కూడా 4 అంచులు కాలనివ్వాలి. మొత్తం కాలిన తర్వాత 4 అంచులు ఒకవైపు నుంచి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది ఇది. చూడండి 4 అంచులు ఎలా కాలిందో, చుట్టూ మొత్తం కాలిపోయింది. ఇది లాస్ట్ వన్. చూడండి ఇది కూడా కాలిపోయింది. పల్లీ చట్నీ దీంట్లో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.